చాలా రోజుల తర్వాత వచ్చిన 'పవర్ స్టార్' సినిమాని ఆశగా చూడదామని వెళ్ళిన నాకు మొదట్లో అంత సరదాగానే సాగింది. చక్కని కామెడీ ట్రాక్, ఆహార్యం, మంచి సీనరీస్, కొంచెం క్వాలిటీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా కొల్లూరు మైన్స్, కోహినూర్ డైమండ్స్ నేపథ్యంలో మెల్లిగా సాగుతుంది. నిధి అగర్వాల్‌తో జరుగుతున్న చిన్న చిన్న రొమాన్స్‌లు, సరదాగా ఉండే వాతావరణం, కామెడీ ట్రాకు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అప్పుడే ఫ్రెంచ్ వారు మరియు 1670లో ఔరంగజేబు ప్రాంతానికి మనల్ని తీసుకువెళ్తుంది. మెల్లిగా కథ కామెడీ నుంచి, సరదా నుంచి సీరియస్ టోన్‌లోకి ప్రవేశిస్తుంది. కుతుబ్ షాహీ అడిగిన ఈ కోహినూర్ డైమండ్ తీసుకురావడానికి ఢిల్లీకి బయలుదేరినట్టు ఉండే స్టోరీలో మనకు అసలైన ట్విస్టు కోహినూర్ డైమండ్ కాదు, సరదా కాదు, రొమాన్స్ కాదు, ఔరంగజేబుపై డైరెక్ట్ అటాక్ అనేది తెలుస్తుంది. ఔరంగజేబు 1600ల శతాబ్దంలో వేరే మతంపై సాగించిన ఆ దమనకాండకి రిటాలియేషన్గా ఎదురు తిరిగిన ఒక హిందూ సోదరుడు, హిందూ వీరుడి యొక్క కథగా దీన్ని కాల్పనిక పాత్రగా మార్చారు. అక్కడి నుంచి కథ చాలా సీరియస్ టోన్లోకి సడన్గా కామెడీ విలన్గా మారిపోయినట్టుగా అయిపోతుంది. సరదాగా సాగిన సినిమా పూర్తి సీరియస్ టోన్లోకి వచ్చి సెకండ్ హాఫ్ అంతా మనకి అవుటర్ లొకేషన్స్లో కాకుండా ఏదో ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్లో గ్రీన్ మ్యాట్ వెనకాల చూసిన ఫీలింగ్ వస్తుంది. మొదట హాఫ్ని ఎంతో ఆసక్తికరంగా, ఎంతో కొంత ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్కి అందరికీ చక్కగా మలిచిన సినిమా సడన్గా సెకండ్ హాఫ్లో ఫ్యాన్స్ కోసం, సాంప్రదాయవాదుల కోసం తీసిన ఒక డాక్యుమెంటరీలో మారిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనట్టు అల్లకల్లోలం, సరైన క్వాలిటీ లేని గ్రాఫిక్స్, నటుల యొక్క మంచి నటనని మరుగుపరుస్తాయి. ఔరంగజేబ్ పాత్రలో బాబీ దేఓల్ బాగా చేశాడు. నిధి కూడా మెరిసింది. కామెడీ ట్రాక్ కూడా కొంత బాగానే నడిచింది. ఏదైనా సినిమా కరెక్ట్గా చివరికి ఎలా ఉందని చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో అందరివాడిగా అన్ని వర్గాల వాడిని అలరించిన హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కేవలం ఫ్యాన్స్, అది కూడా ఫ్యాన్సే మాత్రమే కాకుండా సాంప్రదాయవాదులకు నచ్చే ఒక హరిహర వీరమల్లుగా మారిపోతాడు. ఈ సినిమాకి టమాటాలు స్టార్లు మనమైతే ఇవ్వలేం, కానీ చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడా, అందంగా ఉన్నాడా లేదా, గిఫ్ట్లు తెచ్చాడా, మన కోసం ఏమేమి తెచ్చాడని ఆలోచించకుండా వచ్చిన వాడితో సంతోషంగా ఉంటాంగా. అలాగే ఈ సినిమాని కూడా చూసి ఎంజాయ్ చేసాడమే.